సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫిబ్రవరి 8 నుంచి మొదలు కాబోతోంది. దాదాపు 10 సీజన్లుగా విజయవంతంగా కొనసాగుతున్న సీసీఎల్ కొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మొదటి మ్యాచ్ తెలుగు వారియర్స్ కర్ణాటక బుల్డోజర్స్ మధ్య జరగనుంది. ఇక ఈ మ్యాచ్ ఆడేందుకు తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని బెంగళూరుకు పయనమయ్యారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో అఖిల్ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కారు దిగి ఎయిర్పోర్ట్లోకి అఖిల్ వెళ్తున్నారు. క్రితంసారి కనిపించిన లుక్కి దీనికి కొంచెం తేడా ఉంది. లాస్ట్ టైం కనిపించినప్పుడు పొడవాటి జుట్టు, లాంగ్ బియర్డ్తో కనిపించారు అఖిల్. ఇప్పుడు జుట్టు కాస్త కట్ చేసి గడ్డం కూడా ఎక్కువగా లేదు. ఇక ఈ లుక్ చూసి అక్కినేని ఫ్యాన్స్ కమెంట్లు పెడుతున్నారు. హాలీవుడ్ రేంజ్ కటౌట్ కానీ సరైన హిట్ మాత్రం పడలేదు. ఒక్క హిట్ వస్తే బావుణ్ణు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే చాలామంది నెటిజన్లు మాత్రం అన్నా నువ్వు క్రికెటర్ అయి ఉంటే బాగుండేది, ఇప్పటికైనా లేటు కాదు, క్రికెటర్ అయిపో, సినిమాల్లోకి అనవసరంగా వచ్చావు, క్రికెటర్ అయితే సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు సీసీఎల్ విషయానికొస్తే తెలుగు వారియర్స్ టీం ఇప్పటి వరకు 4 సార్లు కప్పు కొట్టింది. ఇప్పుడు 5వ సారి కూడా కప్పు కొడతామంటూ ధీమాగా ఉన్నారు కెప్టెన్ అఖిల్. ఇటీవల హైదరాబాద్లో జరిగిన తెలుగు వారియర్స్ టీం జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరిగింది. ఇందులో తమన్, ఆది, అశ్విన్, రఘు, సామ్రాట్ ఇలా అఖిల్ కూడా పాల్గొన్నారు. జట్టు యజమాని సచిన్ జోషి ఈ కార్యక్రమంలో పాల్గొని టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి నిలబడ్డాం. ఇప్పటి వరకు మేం కప్పు 4 సార్లు గెలిచాం. 5వ సారి కూడా కప్పు కొట్టాలనుకుంటున్నాం. ఆటతో పాటు అందరినీ ఎంటర్టైన్ చేయాలనేదే మా ఉద్దేశం. ఉప్పల్ స్టేడియంలో ఫిబ్రవరి 14, 15 మ్యాచ్ ఆడుతున్నాం. అక్కడికి వచ్చి మన టీంని ప్రోత్సహించండి అంటూ అఖిల్ కోరాడు. మరోవైపు తమన్ కూడా మరోసారి తెలుగు వారియర్స్ కప్పు కొడుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వల్ల క్రికెటర్ కావాలనే తన కల నెలవేరిందంటూ తమన్ చెప్పాడు. క్రికెట్ ప్రముఖులు ఆడిన మైదానంలో తాము ఆడుతుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 8న తొలి మ్యాచ్ జరగనుంది. మొత్తానికి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు జరగనుంది.